ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. చింతకాని మండలం జగన్నాథపురం వద్ద రైతు ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణ సమీపంలో వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన 150 ప్రత్యేక స్టాళ్లతో రైతు మేళాను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ స్టాళ్లను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 20 స్టాళ్లను ఏర్పాటు చేయగా, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు భద్రత, సోలార్ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ కేబుల్, ఆటోమేటిక్ స్క్వాడ్ వ్యవస్థలపై ప్రదర్శన స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇస్తారు. చింతకాని మండలం మట్కేపల్లి వద్ద రేపు ఏర్పాటు చేసినటువంటి సీఎం ఆశీర్వాద సభకు సంబంధించి దానికి ముందుగా కూడా ఇటు వ్యవసాయ శాఖ అనుబంధాలకు సంబంధించినటువంటి స్టాల్స్ను కూడా ఏర్పాటు చేశారు. రైతులకు ఏదైతే వ్యవసాయ రంగం అదేవిధంగా దానికి అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి వాటితో కూడా 150 స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ ద్వారా కూడా రైతులకు ప్రత్యేకంగా అవగాహన కూడా కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి 150 స్టాల్లో అటు ఏదైతే విద్యుత్ శాఖ, మత్స్యశాఖ, అదేవిధంగా వివిధ అంటే వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 150 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఇటు పశువర్ధక శాఖకు సంబంధించినటువంటి 20 స్టాల్లో కూడా ఇటు పశువులకు సంబంధించినటువంటి ప్రత్యేక అవగాహన, అదేవిధంగా పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమతో సంబంధించినటువంటి వాటిని కూడా ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రైతులకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ వారందరికీ కూడా ఇక్కడ కొంత అవగాహన కూడా కల్పిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం దాదాపుగా 150 స్టాళ్లను ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా ప్రారంభించడం జరిగింది. ఈ 150 స్టాల్స్ ద్వారా కూడా రైతులకు కూడా ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రైతులందరూ కూడా ప్రత్యేకంగా ఈ స్టాల్స్ దాదాపుగా అంటే 700 నుంచి 800 మంది రైతులు కూడా ప్రత్యేకంగా ఈ స్టాల్స్ వద్దకైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది రైతులు మనతో ఉన్నారు. వారిని అడిగే ఈ స్టాల్స్ ఎటువంటి అవగాహన కల్పించారనే విషయాన్ని వారి మాట్లాడికి వెళ్తాం. ప్రధానంగా ఈ స్టాల్స్ సందర్శించారు, ఎలా అనిపిస్తుంది? బాగున్నాయండి. దాదాపు 150 స్టాల్ పెట్టారు. డాక్టర్లు, ఇతర యంత్రాలు మొత్తం మంచిగా చేశారు మంత్రులు. రేపు ముఖ్యమంత్రి గారు రైతు ఆశీర్వాద ముగింపు సభ కూడా ఆడబెట్టడం ఖమ్మం జిల్లాలో బాగుందండి. మంచిగా చేయాలని ముఖ్యమంత్రి గారిని ఇంకా రైతులకు ఎంతో చేయాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా ఇప్పటికే రైతులకు సంబంధించిన ప్రతి కార్యక్రమం, ప్రతి స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అటు వ్యవసాయ సంఘానికి సంబంధించి, అటు పశు సంవర్ధక సంబంధించింది కావచ్చు, ఇటు మత్స్యశాఖ, ఇటు విద్యుత్ శాఖకు సంబంధించింది ఏర్పాటు చేశారు. మీకు ఎలా అవగాహన కల్పించారు? అన్ని రకాల స్టాల్ ఉన్నాయి. అన్ని రకాల విత్తనాల గురించి, అన్ని రకాల పంటల గురించి, అన్ని రకాల గురించి మన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షన ఇది ముగింపు సభ మన మధుర నియోజకవర్గంలో ఖమ్మం జిల్లాలో పెట్టడం మనకు ఆనందంగా ఉందండి. మాకు ప్రత్యేకంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసేందుకైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఈ 150 స్టాల్స్ ద్వారా కూడా ప్రత్యేకంగా వారందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానంగా ఈ స్టాల్స్ ద్వారా కూడా రైతులకు ఎటువంటి అంటే కొంత ఇబ్బందులు ఉన్న నేపథ్యంలోనే వారందరికీ కూడా ఇక్కడ అవగాహన కల్పించేందుకైతే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా రైతులకు అటు అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ, అదేవిధంగా విద్యుత్ శాఖ ద్వారా కూడా ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇటు అధికారులు కూడా ప్రత్యేకంగా వీరందరికీ కూడా ప్రత్యేకంగా కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికీ కొంతమంది రైతాంగం అంతా కూడా ఇక్కడికి వచ్చి స్టాల్స్ని అయితే సందర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కొంతమంది ఉన్నారు. చెప్పండి సార్, ఈ స్టాల్స్ ద్వారా ఎలా అనిపిస్తుంది? మీకు అవగాహన కల్పిస్తున్నారు అంటే రైతులకి మంచిగా అవగాహన కల్పించడం కోసం ఈ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన స్టాల్స్ మంచిగా ఉపయోగపడతాయని అందరూ చూడడానికి వచ్చారు. బాగానే వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకి మంచిగానే తెలుసుకుంటున్నారు. మంచిగానే ఉంటుందని అనుకుంటున్నాను. ప్రధానంగా చూసుకుంటే దాదాపుగా ఈ 150 స్టాల్స్ ద్వారా కూడా రైతులందరికీ ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. ఏదైతే ఇదే సభా ప్రాంగణ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి రైతు అంటే ఆశీర్వాద సభకు మాత్రం ప్రత్యేకంగా సీఎం రానున్నారు. ఆ నేపథ్యంలోనే ముందుగా కూడా ఇటు ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రత్యేకంగా ఈ స్టాల్స్ని అయితే ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రైతాంగం అంతా కూడా ప్రత్యేకంగా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇక్కడ సభా ప్రాంగణం వద్ద మాత్రం కొంత రైతాంగంతో ప్రత్యేకంగా సందడి వాతావరణం అయితే కొనసాగుతుంది. వీరందరికీ కూడా ప్రత్యేకంగా ఉదయం ఏదైతే అల్పాహారంతో పాటు ప్రత్యేకంగా వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. రైతులంతా కూడా వచ్చి స్టాల్స్ ద్వారా కూడా అవగాహన పొందుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్తో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.